గత 5 సంవత్సరాలు రాజకీయం మొత్తం ఒక 10 అంశాల మీద తిరిగితే అందులో మొదటి అంశం ఏంది? ఆడవారిని కించపరుస్తా మాట్లాడారు అని పదే పదే మీ నాయకుడు కానీ వీళ్ళ నాయకుడు కానీ మా నాయకురాలు కానీ పదే మనం స్పందించినాం. అవునా సార్? నిన్న కాక మొన్న ముఖ్యమంత్రి గారు కూడా సోషల్ మీడియాలో బూతులు లేవని చెప్పి పదే చెప్పారు. ఇప్పుడు మీరు ఒక వీడియో ప్లే చేశారు సార్. అందులో వీడియో ప్లే చేస్తే ఆ వీడియోలో జనసేన పార్టీ నాయకుడు ఒక మాట అన్నాడు, ఒక లేడీ ఏమన్నాడంటే, సంక్రాంతికి వస్తున్నాం అనే ఒక సినిమాలో అరే వెంకటరెడ్డి మీ పిల్లలు ఏం చేస్తున్నారు అని చెప్పి ఒకటి ఉంది సార్. అంటే మీనింగ్ ఏంటంటే ఆడవారి క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తా మాట్లాడే సినిమాలో సిచ్యువేషన్ సార్. మరి మీ నాయకుడు, మీ జనసేన పార్టీ నాయకుడు అలా మాట్లాడితే మీరు ఎందుకు స్పందించలేదు? మీకు మర్యాద ఇంకోటి డాక్టర్ గారు చిన్న మాట, అది తప్పే కాదు. మీరు ఏ కేసే పెట్టుకోండి, డాక్టర్ గారు మాట్లాడింది తప్పే కాదు. మీ జనసేన పార్టీ నాయకుడు మాట్లాడింది మీరు ఎందుకు స్పందించట్లా? వైసీపీ వాళ్ళ మీద, కాంగ్రెస్ వాళ్ళు మీరు కేసులు పెడతారు కదా. ఇప్పుడు మీరు ఈ జనసేన పార్టీ నాయకుడు మాట్లాడిన మాటలు మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా? ఫస్ట్ నువ్వు బుద్ధి ఉంటే దాని మీద స్పందించాలి కదా. మహిళ అవయవాల నుంచి మాట్లాడతాడు, దాని మీద స్పందించాలి కదా నువ్వు. అసలు కనీసం ఆ క్యారెక్టర్ మీద అరెస్ట్ చేయొచ్చా? ఇండైరెక్ట్ గా ఏం బ్లేమ్ చేస్తున్నాడు? నీ అవయవాలు జాగ్రత్త, తాట తీస్తా, నిన్ను చంపేస్తా, నిన్ను మర్డర్ చేస్తా అన్నట్టు మీ నాయకుడు మాట్లాడాడు. మరి దాని మీద ఫస్ట్ నువ్వు స్పందించాలి. ఏమని స్పందించాలి? సీను గారు సారీ అని మా నాయకుడు తప్పుగా మాట్లాడారు, మా నాయకుడు మాట్లాడేది కూడా తప్పు ఉందని అని చెప్పి మీరు ఫస్ట్ చెప్పాలి. చెప్పిన తర్వాత అప్పుడు డాక్టర్ గారును నన్ను అనాలి. మీ ముడ్డానికి ఉన్న నల్లదనాన్ని, మీ గురికించే సామెత మీరు చూసుకోకుండా మీరు పక్క వాళ్ళు ఎందుకు పడతారు?